కోసూరి మోజెస్ రాహుల్ డీజిల్లు అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించారని కోసూరి బాలదుర్గ ఈశ్వరరావు సూర్యకుమారులు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు చిన్నారులను వారి తల్లిదండ్రులు తీసుకువెళ్లడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి సహాయ నిధి అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ కాకినాడ రూరల్ గంగనాపల్లి చైతన్య నగర్లో నివాసం ఉంటున్న కోసూరి బాలదుర్గ ఈశ్వరరావు రూమీమా కుమారుడు మోసెస్ రాహుల్కు స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ 2 వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. అతనికి 16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ చేయాలని, దానికి పరోక్షంగా ట్రైల్ ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చిందని, 1.5 కోటి ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని జిల్లా కలెక్టర్కు ఆయన ఆదేశాలు ఇవ్వడంతో కలెక్టర్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు అయ్యేలా ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామని తెలిపారన్నారు. అదేవిధంగా కాకినాడ పెద్ద మార్కెట్కు చెందిన సతీష్ సూరికుమారి కుమార్తె స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ 2 వ్యాధితో బాధపడుతుందని, దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు అందించడం జరుగుతుందన్నారు. నమస్కారం అండి, నా పేరు బాలాజీ అండి. మేము కాకినాడలో నివాసం ఉంటున్నామండి. మా బాబు పేరు మోజెస్ రాయల్ అండి. మా బాబు SMA type 2 అనే డిజీజ్తో బాధపడుతున్నారండి. అయితే గత 3 నెలల నుంచి 2 నెలల నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ని స్పందిస్తున్నామండి. అధికారులతో కూడా కలెక్టర్ గారి ఆదేశాల కొరకు మేము అన్ని రిపోర్ట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుందండి. అయితే రీసెంట్గా మన కాకినాడ జిల్లాకి విచ్చేసిన మన గౌరవనీయుల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కళ్ళకి మేము ప్రయత్నించామండి. అయితే సార్ మా యొక్క అర్జీలు తీసుకొని మా అర్జీల సమస్యని మా కాకినాడ జిల్లా అయిన కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు మా కలెక్టర్ గారు మమ్మల్ని పిలిపించడం జరిగిందండి. అయితే మా యొక్క సమస్య మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారికి మా వినపం ద్వారా అందజేయడం జరిగిందండి. అయితే సార్ స్పందించి మీకు సానుకూలంగా ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ఉందని మేము చెప్పామండి. అయితే ఆ ఇంజెక్షన్ కొరకు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏదైనా మీకు అరేంజ్ చేయడం చేస్తుంది. ఇది పైన సార్ కూడా మేము గవర్నమెంట్ కూడా తెలియజేస్తామని మాకు ఒక హామీ అంటూ ఇచ్చారు సార్. ఇంజెక్షన్ ఖరీదు ఇప్పుడు అది 1.5 కోటిన్నరండి, 1,50,00,000 ఉందండి. ఆ ఇంజెక్షన్ వరకు మాకు కొద్దిగా గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ చేయించి మీ బాబుకి కాకినాడలో 2 ఉన్నామండి. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతోనే ఉన్నారు. వాళ్ళకి మాకు 2 కూడా అరేంజ్ చేస్తానని చెప్పారండి. కొద్దిగా మాకు హామీ అంటూ ఇచ్చారు సార్. మాట్లాడతారా? నా పేరు సూర్యకుమారి. మా పాప బీఎన్ఎల్ అండి. మా పాప 3rd క్లాస్ చదువుతుంది. ఇప్పుడు మా పాపకి జెనెటిక్ డిజార్డర్ అని SMA type 2 అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధికి మెడిసిన్ చాలా కాస్ట్లీ అండి. ఎంత కాస్ట్లీ అంటే అది 16 కోట్ల ఇంజక్షన్. దాన్ని మేము వేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ రీసెంట్గా ఒక ఇంజక్షన్ మెడిసిన్ వచ్చిందని చెప్పారు డాక్టర్. అది 1.5 కోటి అవుతుందని అన్నారు. దానికి మేము ఆ మెడిసిన్ వేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. కానీ మాకు ఈ కలెక్టర్ ఆఫీస్గా వచ్చినందుకు మాకు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాకు సాయం చేస్తానని చెప్పారు. దానికి మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి దీనికి మాకు సహాయం చేస్తామని చెప్పారు.